ఫ్రెండ్స్, ప్రకృతి అప్పుడప్పుడు తను సృష్టించిన ప్రళయాలలో బలైపోయిన మూగజీవాలను చూసేసరికి దానికి పాపం అనిపించి అప్పుడప్పుడు ఇలాంటి అందమైన ప్రదేశాలని ఈ భూమి మీద సృష్టిస్తూ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అలాంటి అందమైన ఈ ప్రదేశమే ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రదేశం. ఇక్కడ రాళ్ళు ఒక రాయితో ఒక రాయి మాట్లాడుకున్నట్టు, ఒక రాయితో ఒక రాయి తన కష్ట సుఖాలను చెప్పుకుంటున్నట్టు చాలా అందంగా ఒక రాయి తర్వాత ఒకటి అమరి ఉంటాయి. ఒక రాయి పక్కన ఒకటి కూర్చున్నట్టుగా చాలా అందంగా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని మీకు మొత్తం చూపెడతాను. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ అందాలని మిస్ అవ్వలేరు, ఎందుకంటే ఇది ఖండాంతరాలు తిరిగినా దొరికినటువంటి అందం ఇది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. చాలా బాగా అందమైన కొన్ని దృశ్యాలు మీకు కంటికి ఒక్కొక్కసారి కన్నీళ్ళు పెట్టించే దృశ్యాలు కూడా ఈ రాళ్ళల్లో కనబడతాయి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళు మీరు ఎప్పుడైనా మీ ప్రాంతంలో చూసారా? చాలా విచిత్రంగా ఉంటాయి. ఇదేదో ప్రకృతి వీటిని చెక్కినట్టుగా డిఫరెంట్గా ఏదో తాబేళ్ళు, రకరకాల జీవులు ఇట్లా ఒక్క కాడ కూర్చొని మాట్లాడుకున్నట్టుగా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ రాళ్ళని. ఇది ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పాటు చేసిన సమూహం ఇది. వీటిలో కొన్ని రాళ్ళ అందాలు మనం ఎక్కడ చూసి ఉండం. అంటే మన ప్రాంతంలో కొన్ని దేశాలు వెళ్తే ఆ దేశాలలో కనబడతాయి అప్పుడు టీవీలో. అంత బాగా చూడండి ఎంత బాగుందో. ఓ సెలయేరు పారుతుంటే ఏర్పడ్డ లోయలాగా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. అయితే ఇదైతే అవతార్ సినిమా చూసారు కదా, అవతార్ సినిమాలో కొన్ని లొకేషన్స్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్గా కనబడుతూ ఉంటాయి. అవన్నీ చూడండి ఎంత బాగుందో. హాలీవుడ్ సినిమాలో ఇలాంటి లొకేషన్స్ కనబడతాయి అప్పుడప్పుడు. ఆ లొకేషన్స్కు తీసిపోయినటువంటి లొకేషన్స్ ఇవి, చాలా బాగుంటాయి. ఈ లొకేషన్స్ చూడాలంటే మీరు మా ఊరికి రావాల్సిందే. ఈ లొకేషన్స్ ఎక్కడ కనబడవు. చూడండి, కొన్ని పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద కొండలు, వాటి అంచుల్ని ఇలా అందంగా కనబడేట్టు కనబడుతున్నాయి. చూసారా ఎన్ని? ఈ ప్రాంతం అంతా ఇట్లానే ఉంటుంది మొత్తం టోటల్. ప్రతి రాయి ఇంకో రాయితో ముచ్చట పెట్టినట్టు, ప్రతి రాయి ఇంకో రాయితోని ఏదో పలకరిస్తున్నట్టు, ఈ రాళ్ళన్నీ ఒక చోట కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నట్టు, వాటి ఏదో కష్టసుఖాలు చెప్పుకున్నట్టు అన్న ఆ తీరులో చాలా డిఫరెంట్గా అందంగా అమరినట్టుగా, వాటికి అవే ముచ్చట పెట్టుకున్నట్టుగా ఏదో మాట్లాడుకున్నట్టు అందంగా బాగా కనబడతాయి. చూసారా? ఈ చిన్న చిన్న రాళ్ళలోనే పెద్ద పెద్ద లోయలు, అగాధాలు, రకరకాల జీవులు నివసించేటువంటి గుహల్లాగా చాలా అందంగా బాగుంటుంది. చూసారా? ఇదో పెద్ద గుహ, సింహాలు, పులులు నివసించేటువంటి గుహలాగా ఎంత బాగుందో చూడండి. ఆఫ్రికా అడవుల్లో తిరుగుతున్నటువంటి ఆ ఫీలింగ్ చూసారా? ఒక ఎడారి ప్రాంతంలో అంత పోగా మిగిలిన రాళ్ళు మేమే మిగిలామని నిదర్శనాన్ని ఇచ్చే విధంగా ఎంత బాగున్నాయో చూడండి. సెలయేర్లు పారి పారి ఏర్పడ్డ లోయలాగా ఏదో శిలాజాలు ఒక యుగం అందమైన తర్వాత అవన్నీ ఒక చోట చేరి ఇలా రాళ్ళుగా మారినట్టుగా ఎంత అందంగా ఉందో చూడండి. అటు ప్రకృతి, ఇటు శిలాజా అందాలు చాలా బాగా ఉంటాయండి. అంటే కొన్ని జీవులు ఏదో ప్రకృతి అంతమైపోయే టైంలో అన్నీ కలిసి ఒకే చోట కూర్చొని ప్రకృతి విలయానికి అంతమైపోయినట్టుగా, చనిపోయిన వాటి కళేబరాలు శిలాజాలా మిగిలిపోయినట్టు చాలా బాగా అందంగా ఎంత బాగుంది చూడండి. అక్కడక్కడ నీటి గుంతలు, ఆ నీటి గుంటల్లో నీరు, పెద్ద పెద్ద డైనోసార్ల గుంపంతా ఒకే చోట కూడి పాపం ఏదో ప్రకృతి విలయంలో చనిపోయి శిలాజాలుగా మారినట్టుగా చాలా అందంగా ఉంటుంది. ఇది చూడడానికి న్యాచురల్గా ఉన్న ప్రకృతి ఇది మనకు అందించిన ఒక వరమే అనుకోవాలి. చాలా గొప్పగా ఉంటుంది ఇది, అందంగా పెద్ద పెద్ద లోయలు, అఘాతాలు, సినిమాటిక్ లుక్ను కనిపిస్తుంది. సినిమాలో చూసారా హీరోలు పెద్ద పెద్ద తాళ్ళు వేసుకొని ఇట్లా పెద్ద పెద్ద లోయలకు జారిపోతున్నట్టు చాలా అందంగా చూపెడుతుంది ఇది.
అక్కడక్కడ వీటికి అందాన్ని పెంచడానికి పెద్ద పెద్ద చెట్లు, తాడి చెట్లు. ఓ తల్లి తన పిల్లను ఇలా వీపు మీద ఎక్కించుకొని చివరి క్షణాల్లో తన కోసమే తప్పిస్తున్నట్టుగా ఎంత అందంగా ఉందో చూడండి రాయి. ఆ పెద్ద రాయి తన చిన్న పిల్ల కోసం బ్రతికేయాలని ఆరాటపడ్డట్టుగా చాలా అందంగా విషాదకరమైన దృశ్యాలని కూడా అప్పుడప్పుడు ప్రకృతి అందంగా చూపెడుతుంది. చూసారా, ప్రకృతి అందాలకి చిన్న చిన్న మొక్కలు కూడా తోడైతే వాటిని అల్లుకొని ఎంత బాగా పెరిగిందో చూడండి చెట్టు. ఇదంతా చూపెట్టాలంటే ఓ రోజంతా 24 అవర్స్ వీడియో అయినా సరిపోదు, ఎందుకంటే ఇక్కడ అంత అందాలు కనబడుతూ ఉంటాయి. ఇది చూసారా, డైనోసార్ ప్రాణంతోనే ఏడు చనిపోయినట్టుగా దాని ముందు ముక్కు, దాని భాగము, దానికి తోక భాగం ఇలా ముద్ద భూమిలో కూరుకుపోయినట్టుగా ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. రకరకాల జీవులు ఒకే కాడ కూర్చొని మాట్లాడుకున్నట్టున్నాయి. ఈ యొక్క ప్రకృతి మీకు నచ్చినట్టయితే దయచేసి మా వీడియోస్ని లైక్ చేయండి. అంతేకాదు ఇలాంటి వీడియోస్ మీకు చాలా రావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.